కావలి నియోజకవర్గం ముస్లిం సోదర సోదరీమణులకు కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హిందూ ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. ఇట్లు సాజిద్, జనసేన పార్టీ 8వ వార్డు ఇన్ఛార్జ్, షేక్ షమ్మీ, జనసేన పార్టీ 22వ వార్డు ఇన్ఛార్జ్. ముందుగా సిఎండి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్లయితే గంగా భవాని అమ్మవారి దగ్గరికి అయితే బిందెలతో ఇప్పుడే స్టార్ట్ అయ్యారనమాట. ఇప్పుడే మనం చూస్తుంటే ఒక సమూహం లాగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఒక సముద్రం ఏ విధంగా అయితే వెళ్తూ ఉంటుందో అదే విధంగా అలల ప్రకారంగా కూడా ఇక్కడ మనకి వెళ్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో చూస్తున్నట్లయితే మనకి ఫస్ట్ అయితే చాలా మంది వెళ్ళిపోయి ఉన్నారు, ఇంకా మనకి వెనుక వస్తూనే ఉన్నారు. సో ఇంకా కూడా ఈ ప్రవాహం అనేది ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. దాదాపు 1500 వరకు కూడా గంగా భవాని అమ్మవారికి అయితే అభిషేకం జరుగుతుందని చెప్పి అంచనా వేసుకుని ఉన్నారు. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే 1500 కాదు, ఇంకా ఎక్కువ మంది భక్తులతోటి ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి అయితే ప్రతి ఒక్కరు కూడా బిందెలతో అభిషేకం చేయడానికి అయితే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మీకు విజువల్స్ చూస్తే అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది ఎంతమంది వరకు వచ్చారు ఏంటన్న విశేషాలన్నీ కూడా మీకు క్లారిటీగా అర్థమవుతూ ఉంటాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఎంతో మంది ఇక్కడ నుంచి వస్తూ ఉన్నారు, ఇంకా కూడా వస్తూనే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉంటారు కూడా. శివాలయం దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యి లోపలంతా కూడా ప్రదక్షిణ చేసి కలశం రావడం అయితే జరుగుతుంది. అంటే స్వామివారి దగ్గర నుంచి కలశం అయితే వస్తుంది. సో కలశం అయితే ముందు వెళ్తుంది, కలశం వెనకాలైతే ఎంతో మంది మహిళలు భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారికి బిందెలతో అభిషేకం చేయడానికి అయితే వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు విజువల్స్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా బిందెలు తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో ఇంకా సేపట్లో అయితే అమ్మవారి దగ్గరికి అయితే చేరుకునే అవకాశం అయితే ఉంది. అమ్మవారి దగ్గర చేరుకొని అమ్మవారికి స్వయంగా వాళ్ళ చేతులతోనే అభిషేకం అనేది చేయబోతున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్వయంగా అభిషేకం చేసిన తర్వాత వాళ్ళ యొక్క అనుభూతి అనేది ఏ విధంగా ఉంది అని వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో ఈ రోజు అయితే మనం గంగా భవాని అమ్మవారికి అయితే 1000 బిందెలతో అయితే మనకి ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అయితే శివాలయం నుంచి ఇక్కడి వరకు కూడా కాలినడకన అయితే ప్రతి ఒక్క మహిళలు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఇందాక మనము శివాలయంలో అయితే బయలుదేరడం చూసాము. సో ఇప్పుడైతే మనం గంగా భవాని అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేయడం జరిగింది. సో ఇక్కడైతే మీరు గమనించినట్లయితే ఎంతో మంది కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారికి నీళ్లు పోయడానికి అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ క్యూ లైన్ పద్ధతి అయితే పాటిస్తూ ఉన్నారు. సో బిందె మీద ఎంత బరువు ఉన్నా కూడా ఆ బరువు అంతా కూడా వాళ్ళ భక్తిలో కలిపేసుకొని ప్రతి ఒక్క మహిళ కూడా అమ్మవారికి స్వయంగా వాళ్ళ చేతులతో నీళ్లు పోసి ఎంతో సంతోషాన్ని అయితే పొందుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పరిస్థితి అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చైర్స్ కూడా ఎవరైతే పోసిన తర్వాత వచ్చుంటారు అంటే ఇంత దూరం నుంచి నడిచి వస్తారు కాబట్టి అలసిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు కూర్చునే దానికి కూడా చైర్స్ అనేవి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మజ్జిగ వితరణ చేస్తున్నారు, అదేవిధంగా ప్రసాదం కూడా వితరణ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 2-3 రకాల ప్రసాదాలు కూడా వితరణ చేయడం జరుగుతుంది. పులిహార, పొంగలి, ఇంకా ఎన్నో రకాలైన ప్రసాదాలు అనేవి ఇక్కడ వితరణ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనతో అయితే ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, వాళ్ళు అందరూ కూడా బిందెలతో అమ్మవారికి నీళ్లు పోయడానికి అయితే రెడీగా ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక చిన్నారు ఉంది, ఆ చిన్నారిని అడిగి కూడా తెలుసుకుందాం. చెప్పినా నీ పేరేంటి? ఏ ఊరమ్మా మీది? కావలి. అక్కడ గుడి దగ్గర నుంచే వస్తున్నావా? శివాలయం దగ్గర నుంచి? అవును. శివాలయం దగ్గర నుంచి అంత బరువు మోసుకుంటూ వస్తున్నావు కదా, నీకేం అనిపించట్లేదా? దేవుని తలుచుకుంటే హ్యాపీగా ఉండదు. సూపర్ చెప్పావురా బంగారు తల్లి. ఇక్కడ అమ్మవారికి స్వయంగా నీ చేతులతో అంత దూరం నుంచి మోసుకొచ్చి పోస్తావు కదా, నీకు ఏ విధంగా అనిపిస్తుంది? హ్యాపీ అనిపించింది. హ్యాపీగా అనిపించింది. స్కూల్ నాన్న నువ్వు? డాక్టర్ కిషోర్ రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్. సో నువ్వైతే ఒక బంగారమైన మాట చెప్పేసావు, దేవుడి కోసం ఎంత కష్టమైనా పడచ్చు అని చెప్పి. అదే విధంగా నిన్ను చూస్తుంటేనే అర్థమైపోతుంది, చిన్న అమ్మవారి లాగా అయితే ఉన్నావు నువ్వు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది కూడా ఇక్కడ ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే, మీ పేరు? ప్రియాంక. ఏ ఊరు నుంచి వస్తున్నారు? ఇక్కడే శివాలయం దగ్గర నుంచే వస్తున్నారా? ఏ విధంగా అంటే ఉదయం నుంచి అక్కడికి ఏ విధంగా వెళ్తారు, అక్కడి నుంచి ఇక్కడికి ఏ విధంగా వస్తారు? మార్నింగ్ 8కి వచ్చాము. ఆ అమ్మవారి కోసమే ఎంత కష్టమైనా ఎండైనా కూడా వస్తా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడైతే ఈ క్యూ లైన్ లో కూడా ఇంత అంటే బిందు మోసుకున్న బిందులో చాలా నీళ్ళు అనేవి ఉంటాయి. అమ్మవారి కోసం అంటే ఎంత భక్తి అనేది ప్రదర్శిస్తూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎంత కష్టమైనా ఆ తల్లి కోసం చేయాలి కదా, ఆ తల్లి ఉంటేనే కదా మనం అంతా కూడా. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? మేము 5 years నుంచి వస్తున్నాం. 5 years నుంచి ఈ విధంగానే బిందెలతో నీళ్లు మోసుకొని వెళ్ళి అమ్మవారికి పోస్తున్నారు. మీ ఫీలింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది? అమ్మవారికి మీ స్వయంగా మీ చేతులతో నీళ్లు పోసిన తర్వాత
సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు పడిన కష్టం అంతా ఆ తల్లికి నీళ్ళు పోయటంలో చాలా సంతోషంగా ఉంటుంది. ఆ కష్టం కూడా అనిపించదు. సో చూస్తున్నారు కదండి, వాళ్ళ ఆనందం అనేది వాళ్ళ ముఖంలోనే కనిపిస్తూ ఉంది. ఎంత ఆనందపడతారన్న విషయం కూడా వాళ్ళ ముఖాన్ని చూస్తే మనకి అర్థమైపోతూ ఉంటుంది. సో ఇంకా మనతో చాలా మంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చూద్దాం. మేడం నమస్తే, మీ పేరు? రమాదేవి. ఏ ఊరు నుంచి వస్తున్నారు? కావలి నుంచే వస్తున్నారు. మీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు అమ్మవారికి నీళ్లు పోసే కార్యక్రమం? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మవారికి స్వయంగా మీ చేతులతో నీళ్లు పోయడం? హ్యాపీగా. మీకు ఏదైనా కోరికలు తీరాయా అమ్మవారికి ఇలా నీళ్లు పోసిన తర్వాత? అంటే ఎలా మామూలుగా వచ్చేస్తారా, లేకపోతే ఏదైనా మొక్కుకుంటేనే అమ్మవారికి ఇలా నీళ్లు పోస్తారు? లేదు, మామూలుగానే వచ్చేస్తాం. ఓకే, మామూలుగానే వస్తూ ఉంటారు. సో చూసారు కదండి, ఇక్కడైతే ఎంతో మంది, ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తిభావంతో అయితే స్వయంగా వాళ్ళ చేతులతో అమ్మవారికి నీళ్లు పడడం మాకు చాలా సంతోషంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ గోమాత కూడా ఇక్కడ కనిపిస్తుంది, అదేవిధంగా లేగదోడ కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఒక భక్తి భావానికి ఒక నిలువుటద్దం అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. సో అమ్మవారి బిందెనైతే నేను కూడా ఎత్తుకున్నాను అనమాట. సో నాకైతే ఎంతో సంతోషంగా ఉంది. సో ఈ విధంగా అక్కడి నుంచి శివాలయం దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ఈ విధంగా బిందెలు ఎత్తుకొని అమ్మవారికి అయితే నీళ్లు పోయడం, మహిళలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా అందులో భాగంగానే నేను కూడా ఈ బిందెను ఎత్తుకోవడం జరిగింది. సో వాళ్ళ ఆనందంలో నేను కూడా పాలు పంచుకున్నామని చెప్పి అయితే నేనైతే ఎత్తుకుంటున్నాను. సో ఇక్కడైతే అమ్మవారికి ప్రతి ఒక్కరూ కూడా నీళ్లు పోస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బిందె అనేది చాలా వెయిట్ ఉంది, కానీ ఎంత వెయిట్ ఉన్నా సరే అమ్మవారికి భక్తితో అయితే నీళ్లు పోయాలని చెప్పనని ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి భావంతో అయితే ఇక్కడ ఎవరైతే భక్తులు అమ్మవారికి నీళ్లు పోసారో, అదేవిధంగా అమ్మవారిని చూడడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా భక్తజన అందరికీ కూడా ఇక్కడ ప్రసాద వితరణ అనేది చేయడం జరుగుతుంది. ప్రసాదాలు అయితే ప్రస్తుతానికి మనకి పులిహార, అదేవిధంగా పొంగలి అయితే పెడుతూ ఉన్నారు. ఇంకా సేపట్లో అయితే అన్నదానం కూడా స్టార్ట్ అవబోతుంది. ఈ అన్నదానాన్ని కూడా ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గంగా భవాని అమ్మవారికి అయితే ఈ విధంగా అయితే నీళ్లు పోసి మనకి ఈ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పూలంగి సేవ అనేది జరుగుతోంది. పూలంగి సేవ అయిపోయిన వెంటనే కూడా మనకి ప్రత్యేక పూజలు అనేవి జరుగుతాయి. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. 7 గంటలకి మనకి పాటల ప్రోగ్రాం అనేది జరుగుతుంది. వెంటనే పాటల ప్రోగ్రాం అయిపోయిన వెంటనే 10 గంటలకి అయితే బొల్లావులు అయితే ఇక్కడ ఊరేగా అంటే గ్రామోత్సవానికి అయితే బయలుదేరుతాయి. అమ్మవారు కూడా ఎంతో అందంగా అయితే అలంకరించుకొని అమ్మవారు కూడా గ్రామోత్సవంలో ప్రతి ఒక్కరికి కూడా దర్శనం ఇస్తూ ప్రజలందరినీ కూడా పునీతులను చేసే అవకాశం అయితే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి, గంగా భవాని అమ్మవారి గుడి దగ్గర నుంచి.